పేరు సూర్యనారాయణ గౌడ్ పొర్రాల్లో మా సొంత విలేజ్. నేను అనంతపురంలో వెహికల్ కన్సల్టింగ్ చేసుకుంటూ బతుకునేవాడిని. ఒక కారణం వల్ల ల్యాండ్ విషయంలోకి వచ్చేసి మా తండ్రి గారైన రామసుబ్బయ్య, నా తమ్ముడు రామచంద్ర కలిసి ల్యాండ్ అంతా కలిసి అమ్ముదామనే ఉద్దేశంతో పూర్వకంగా మాతో సంతకాలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత మాకు తెలియకోకుండా ఇది ఉమ్మడి ఆస్తి, 4 తరాల ఆస్తి. అది 1941లో రిజిస్టర్ అయింది. ఇది వారసత్వం కిందే వస్తుంది అది ల్యాండ్. అది ఈరోజు నీకేం హక్కు లేదు అనే ఉద్దేశంతో నాకు 65 లక్షలకు వాళ్ళ మొత్తం పోను నాకు 65 లక్షలు బాకీ ఉన్నందువలన పోయి అడిగినందుకు దీంట్లో నీకు అధికారం లేదు, ఏం లేదు అనే ఉద్దేశంతో నన్ను ఇట్లా కొట్టడం జరిగింది. చేశారండి. తమ్ముడు వచ్చి దొబ్బి తన్నినాడండి నన్నైతే. నా తమ్ముడు వచ్చారు, మా నాన్న వచ్చి మాట్లాడాడు. అక్కడంత రాంగా విషయం చేసి జరగడం. పొలంలో పోయాను నేను. నాకు డబ్బులన్నా ఇవ్వండి, లేదంటే కన్నా ఏదో ఒకటి నాకు చేయండి, ఏ పొలం అన్నా నా పొలం నాకు రాసినంటే నేను నీకు ఏంది లేదు, నీకు అధికారం లేదు దీంట్లోకి వచ్చే కానీ ఉద్దేశంతో నాకు అలా చెప్పాడు. నాది పొడరాళ్ళ. నాకు ఆల్రెడీ అగ్రిమెంట్ రాయించిన బాండ్ కూడా నా దగ్గర ఉంది 65 లక్షలకి. ఆ బాండ్ కూడా నా దగ్గరే ఉండాలి. ఆ బాండ్ దాని ప్రకారం పోతే కొల్లగా రాసుకుంటాం. ఇట్లా బాండ్లన్నీ మేము అసలు నీకు ఇచ్చేదే లేదు అనే ఉద్దేశంతో నన్ను ఇలా అంటున్నారు. నా డిమాండ్ ఏం లేదండి. నా అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన అమౌంట్ ఒక్కటి నాకు చెల్లిస్తే చాలు, నాకు వేరే ఏం లేదు. ఆల్రెడీ మా చెల్లెలు కూడా హ్యాండిక్యాప్, ఆమె ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఆమె కూడా డబ్బులు పోయి అడిగితే నీకు ఏంది రూపాయి ఇచ్చేది ఏం లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అనే ఉద్దేశంతో కూడా అన్నారు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది సార్. అది ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, పోతున్నాం కంప్లైంట్. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము, ఇప్పుడు పోతున్నాం కంప్లైంట్ ఇవ్వడానికి. అది మాకు ఏదన్నా కానీ ఇది వీడియో పేపర్స్ అందరికి కలిసి మాకు ఏదైనా న్యాయం జరిగేదా చూడాలని సిఐ గారిని కూడా కోరుకుంటున్నాము. ఇది పిలిపించి చేయమని అడుగుకుంటున్నామండి. న్యాయం చేయాలి ఈ విషయంలో. పోలీసు వారు కూడా సహకరించి మాకు ఏదైనా కానీ న్యాయం జరిగే, మాకు అన్యాయంగా సొమ్ము నాకు వద్దు. నాకు రావాల్సిన ప్రాసెస్లో రాసిన బాండు మీద పెద్దల సమక్షంలో రాసిన దాని ప్రకారమే నాకు ఇస్తే చాలు. నాకు వేరే ఆలోచన అయితే నాకు లేదు. ప్రజెంట్ అయితే నా పేరు విజయ్. ఇక్కడ మా పొరాళ్ళ, బట్ మేము అనంతపూర్లోనే ఉంటున్నాము. ఇక్కడ మా నాన్ననే కొట్టినారనమాట. మేము యాక్చువల్గా కేసు ఆల్రెడీ ఉంది. కేసు ఉంది అనేసి లాయర్కి మేము కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారు, మేము మా తగ్గట్టుగా మేము పోయి బోర్డు నాటాలనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమీ రాదు, అవసరం లేదని బోర్డు అంతా పీకేసి మా నాన్న మీద చేతులు వేసుకొని కొట్టారు. సో మేము కేసు ఉండే దాని గురించి, మాకు కావాల్సిందే దాని గురించి మేము అడిగినాము, న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళకే అడిగాము. బట్ కేసులో నడుస్తుంది కదా అనేసి మేము పోయి అక్కడ కేసు నెంబర్ వేసేసి హెచ్చరికగా రాసాము. బట్ కానీ వాళ్ళు ఏమన్నా చేసుకోపోండి, మేమైతే కింద పెట్టలేము అది ఇది అని చెప్పేసి మా నాన్న మీద చేసుకున్నారు. సో అలానే మేము మీడియా వాళ్ళకైనా సరే సిఐ గారికి, పిఎస్ఐ గారికి వీళ్ళకి ఏమడుగుతున్నామంటే మాకు న్యాయం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాండ్ రాసి ఇచ్చినారు, మాతో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆ అమౌంట్ వస్తే కింద మాకు చాలు, అంతకుమించి మేమేం అడగట్లేదు వాళ్ళకి. సో ఇది ఒకటి హెల్ప్ చేస్తారు. రామచంద్ర, లక్ష్మీనారాయణ, రామచంద్ర అండి మెయిన్. అతను మాకు బాబాయ్ అవుతాడు. బట్ అతను కూడా ఏవట్టే మాట్లాడేసి మా నాన్న మీద చేసాడు అనమాట. సో అలా గొడవ జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి వెళ్తున్నాం మేము కూడా. సో కోడ్రాళ్ళ గ్రామంలో పొలంలో మా స్థలం దగ్గరికే పోయామన్నమాట. సో యాక్చువల్గా అక్కడ బోర్డు పెట్టేసి మేము అక్కడ లాయర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే బోర్డు పెట్టాలని చెప్పి వెళ్ళాము. సో వాళ్ళు వినట్లేదు అనమాట యాక్చువల్గా. సో దానికనేసి మీ మీడియాని కోరుకుంటున్నది ఒకటే, సిఐఎస్ఐ గారిని కోరుకుంటున్నాం, పోలీసులకి. సో ఏదన్నా మాకు న్యాయం జరిగేలాగా చూడండి.